షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఇచ్చే వాళ్ళు మా అక్కలు 4 సంఘ సభ్యులు ఉంటారు. దీని మీద 20,000 30,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. టెంట్ అంతా కలిసి ఇంకెక్కువ. ఆ వర్క్ మీరు ఇస్తే అవరో మీరు పని చేసుకుంటే మీ దగ్గర ఒక కనీసం 5-6 వేలైనా మిగులుతాయి. అట్లా మీకు మిగలాలని ఇప్పుడు గోదాములు కూడా మిల్లులు, గోదాములు, పెట్రోల్ బంకులు, సోలార్ లైట్లు, కుట్టు మిషన్లు, వర్కులు ఇవన్నీ కూడా ఇచ్చేది మీరందరూ సంతోషంగా ఎదగాలి అని. కాబట్టి మహిళా సంఘంలో దయచేసి మా వివో సంఘం సభ్యురాళ్ళకు కూడా మీ జీతాల సమస్య మాకు వదిలేయండి. మేము ఖచ్చితంగా అది ఆలోచిస్తా ఉన్నాం. మన మహిళల్ని కోటీశ్వరులను చేసే పనిలో వివోలందరూ కూడా యాక్టివ్ గా పనిచేయాలి. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనేదే మనందరి లక్ష్యం. 1 కోటి మంది మహిళల్ని మనం చేయాలి. ఇవాళ వాళ్ళకు ఒక తోడు, ఒక నీడ, ఒంటరి మహిళ కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఎవరు లేరు నాకు దిక్కు అనే బాధ ఉండొద్దంటే ఇగో ఇట్లా మహిళా సంఘంలో సభ్యురాలు ఉండాలి. ఆమె కష్టం వస్తే మనకు మహిళా సంఘం ఉంది, నా బాధ అయినా నా కష్టమైనా నేను ఈ అక్కలతో చెప్పుకుంటా అనే ధైర్యాన్ని ఇచ్చేది. ఒక సామెత ఉండేది కనుక అనేటోళ్ళు మొగోళ్ళు ఆడోళ్ళు ఎక్కడ కలిసి ఉండరా అని. కానీ ఈ రోజు మన సంఘంలో 67 లక్షల మంది సభ్యులు ఉన్నారు మహిళలు. ఇక్కడ ఎన్ని వేల మంది కూర్చున్నారు. ఇది మన ఐక్యత, ఇది మన శక్తి. సత్యన చెప్పిండు, రాబోయే కాలంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళే మీరే సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతారు. అవసరమైతే మహిళలకు 33% రిజర్వేషన్ వస్తే ఇక్కడ కూడా మహిళ కూడా రిజర్వేషన్లు ఉంటాయి. కాబట్టి మీరందరూ దయచేసి కష్టపడండి. మీ ఆలోచనలు మాకు పంపియండి. ఇవో ఈ రకంగా చేస్తే మాకు ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఈ రోడ్డు మీద మేము ఈ షాప్ పెడితే మాకు లాభం వస్తుంది, ఈ ఐటమ్ అమ్ముకుంటాం, మాకు రోజు 1000-2000 వస్తాయంటే అదే షాపును మనం ఎంకరేజ్ చేస్తాం. అందుకే మా అక్కలందరికీ మీకు కొద్దిగా లేట్ అయింది, ఇబ్బంది అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిండ్రు. మీరందరూ సంతోషంగా ఉండాలి, 4 రూపాయలు మీ చేతిలో ఉండాలి. ఇదే మా ప్రభుత్వ లక్ష్యము, ఇదే మన రేవంత్ అన్న ఆశయము, ఇదే సత్యన్న ఆలోచన. కాబట్టి మీరందరూ కూడా ఎంత సంతోషంగా ఇక్కడ మీటింగ్ వచ్చిర్రో అంతే సంతోషంగా జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళి. ఇందిరా మహిళా శక్తి అంటే ఏంటిది? ఆడవాళ్ళు లేకుండా సమాజం లేదు, ఆడవాళ్ళు లేకుండా సృష్టి లేదు. మరి అలాంటి సృష్టి అంటే సమాజాన్ని సృష్టిస్తున్నటువంటి మహిళ ఈ దేశంలో, ఈ సమాజంలో, ఈ భూమి మీద అత్యంత శక్తివంతురాలు. ఆ శక్తివంతురాలుగా పేరుగాంచినటువంటి ఇందిరమ్మ ఈ రోజు మొన్న యుద్ధం జరిగితే ఏమైందో తెలియదు కానీ ఆనాడే ఇందిరమ్మ పాకిస్తాన్ పాతరేసినటువంటి శక్తివంతురాలు, ఉక్కు మహిళ, దేశాన్ని ఒంటరి మహిళగా ఉండి, ఒక వితంతురాలుగా ఉండి, భర్త లేకుండా ఒంటరిగా ఉండి ఈ దేశాన్ని ఏలినటువంటి చరిత్ర ఇందిరమ్మ చరిత్ర. వితంతు మహిళగా ఉండి అంటే ఆమె అనేక కష్టాలు, విమర్శలు, ఇబ్బందులు, అనేక కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఉక్కు మహిళగా పేరుగాంచింది. ఆమె పేదల కోసం ఇందిరమ్మ ఇల్లులు, అసైన్ భూములు, మహిళా సంక్షేమం, ఇవాళ అంగన్వాడీ సెంటర్లు కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఆమె మొట్టమొదట ఇందిరమ్మ ప్రారంభించడం జరిగింది. సో ప్రతి మహిళ ఒక శక్తివంతురాలైనటువంటి మహిళగా ఎదగాలి అనేది ఈ ప్రభుత్వం, సీఎం రేవంత్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.